రెండు ముక్కలు చెప్పుకున్నాం. బాబాకు సంబంధించి ఏకాదశ సూత్రాలని ఉన్నాయి. బాబా గారు చెప్పిన ఏకాదశ సూత్రాలు కూడా మనకి చాలా ఆదర్శంగా ఫాలో కావాల్సినటువంటివి, విశ్వసించదగినటువంటివి. వాటి ద్వారా మనం చాలా బాబా మార్గంలో ప్రవేశించడం, బాబా మార్గంలో పయనించడం అదంతా మనం చక్కగా చేస్తూ ఉంటాం. అయితే నాకు తోచిన విషయం ఏంటంటే, బాబా గారు హేమాద్ పంత్ అనే ఆయన్ని తయారు చేశారు. హేమాద్ పంత్ అనే ఆయన్ని తన చరిత్రను రాసే విధంగా తయారు చేశారు. ఆ తయారు చేయడానికి ఆయన ఒక చిన్న చిన్న క్వశ్చన్స్ మూడు ప్రశ్నలు చెప్పారు ఆయనకి. ఏమన్నారు? నేను నీకు గుర్తున్నానా, నేను నీతో లేనా, నువ్వేదైనా స్వీకరించే ముందు నన్ను స్మరిస్తున్నావా అన్నారు. నేను నీకు గుర్తున్నానా, అసలు దీన్ని చెప్పు నాకు. నేను నీకు గుర్తున్నానా లేదా? నన్ను మర్చిపోయావా? ఎప్పుడు? ఆ శనగల విషయం వచ్చి ఆ శనగల్ని తీసుకుని కోట్లోంచి రాలినప్పుడు బాబా గారు అతను అడిగిన ప్రశ్నలు అనమాట. నేను నీకు గుర్తున్నానా, నేను నీతో లేనా, ఏదైనా నువ్వు స్వీకరించే ముందు నన్ను స్మరిస్తున్నావా, ఏదైనా స్వీకరించే ముందు నన్ను స్మరిస్తున్నావా? ఈ మూడు ప్రశ్నలు హేమాద్ పంత్ని అడగడంతో మొదట్లో హేమాద్ పంత్ ఏదోగా ఉండేవాడు. కానీ ఆ తర్వాత సాయి మార్గంలో ఎంత గొప్ప అనుయాయి అయ్యాడంటే, మనందరినీ కూడా సాయి అనుయాయులుగా చేసే అంత శక్తివంతుడైనాడు ఆయన. మనందరం కూడా ఈ మూడు ప్రశ్నల్ని ఎప్పుడు మనం గుర్తు చేసుకున్నట్లయితే సాయి మార్గంలో ఖచ్చితంగా హేమాద్ పంత్ అంతటి విశ్వాసం కలిగిన వాళ్ళం అవుతాం. ఏం చెప్పారు? నేను నీకు గుర్తున్నానా? ఎప్పుడైనా కానీ, ఎప్పుడైనా ఏ సందర్భంలో కానీ, ఏ క్షణమైనా కానీ నేను నీకు గుర్తున్నానా, నేను నీకు గుర్తున్నానా, నేను నీతో లేనా, నేను నీతో పాటు ఉన్నానా లేనా, నేను లేననుకుంటున్నావా? ఎవరో లేకపోతే ఎవరు పెడతావు? ఎవరు, నువ్వు కానీ నేను కానీ ఏం చేయగలం అని అన్నాను. కాదు, ఎవరు లేకపోయినా నేను నీతో ఉన్నాను అని బాబా గారు చెప్పారు. నేను నీతో లేనా, ఏదైనా స్వీకరించే ముందు నన్ను స్మరిస్తున్నా. మనిషి ఎందుకు పుట్టాడండి? ఎందుకు పుట్టాడు? తినటానికి తాగటానికి, దీనికే. అది లేకపోతే మనం అసలు జీవించలేం కదా. కాబట్టి ఏదైనా స్వీకరించే ముందు, లేదా ఏదైనా వాటర్ కానీ, టీ కానీ, లేకపోతే ఇంకేదైనా ఆహారం కానీ, ఆహార పదార్థం కానీ ఏదైనా స్వీకరించే ముందు ఆయన్ని స్మరిస్తే ఏమవుతుంది? అది దైవార్పితమైనటువంటి ఆహారం అవుతుంది. దైవార్పితమైనటువంటి ఆహారాన్ని మనం స్వీకరించడం ద్వారా ఏమవుతుంది? మనలో సాత్వికమైనటువంటి భావాలు కలుగుతాయి. దాంతో చక్కటి భక్తి భావన అనేది మనలో వృద్ధి చెందుతుంది. కాబట్టి అట్లాంటి భక్తి భావన వృద్ధి చెందినప్పుడు ఆయన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాము. ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నారు అనే భావన కూడా మనకు కలుగుతుంది. కాబట్టి ఏదైనా స్వీకరించే ముందు ఆయన్ని స్మరించడం ద్వారా ఇంత కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి హేమాద్ పంత్ని అడిగినటువంటి ఈ మూడు ప్రశ్నలు బాబాగారు అడిగారు హేమాద్ పంత్ని. మిగతా ఈ 11 ఏకాదశ సూత్రాలు ఉన్నాయే, అక్కడ ఒక భక్తుడితో చెప్పాడు. నా భక్తుల గృహాల్లో లేమి అనేది పొడచుపదు, సమాధి నుండి సర్వకార్యాలు నేనే నెరవేరుస్తాను, అట్లా సహాయమైన సలహా అయినా కోరిన వెంటనే ఇస్తాను, ఇట్లాంటివన్నీ చెప్పారు కదా బాబా గారు. కానీ ఈ మూడు కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అసలైనటువంటి సాయి మార్గంలో మనం ప్రవేశించే అవకాశం ఉంది. నేను నీకు గుర్తున్నానా, ఏ క్షణంలోనైనా గుర్తున్నానని నేను గుర్తు చేస్తున్నాను అనుకో, క్వశ్చన్ గుర్తు చేస్తున్నాను అనుకో, సాయి 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 అని గుర్తు చేసుకుంటాను. నేను నీతో లేనా, నువ్వు నాతోనే ఉన్నావు. సాయి అంటే చాలు, ఓయి అంటూ నీచంతే నేను ఉంటాను. సాయి అంటే చాలు, సాయి అంటే చాలు, నువ్వు నీతో పాటే నేను ఉంటాను అని బాబా గారు చెప్తున్నారు. ఇప్పుడు సాయి అనే పేరును మనం పిలిచామండి, సుబ్రహ్మణ్యం మన గుర్తుకొస్తాడా? ఎవరు వస్తారు? సాయే కదా మన గుర్తుకొచ్చేది. సాయి అనగానే ఎవరుంటారు? వాణి అని పిలిచాను అనుకో, ఎవరు గుర్తుకొస్తారు మనకి?
నువ్వే గుర్తుకొస్తావు, నువ్వే పలుకుతావు, అవునా కదా? సాయి అనగానే ఎవరు ఎవరు గుర్తుకొస్తారు మనకి? సాయే గుర్తుకొస్తారు, ఆ సాయే పలుకుతారు. నువ్వు నువ్వు నన్ను స్మరిస్తే నేను నిన్ను స్మరిస్తాను, నువ్వు నా నామాన్ని స్మరిస్తే నేను నీ నామాన్ని స్మరిస్తాను, నువ్వు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను అని బాబాగారు చెప్పారు. కాబట్టి ఇట్లా బాబాగారు చెప్పినవి ఎన్నో ఉన్నా కూడా ఈ హేమాడ్ పంత్కు చెప్పిన ఈ 3 ప్రశ్నలతో అతను ఎంత గొప్ప భక్తుడైనాడండి. దేవుని అతను మా ఇంటికి రండి, మా ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది, భోజనానికి రండి అని చెప్పి పిలిచాడు. తప్పనిసరిగా వస్తాను, నేను ఇంకా 2 తీసుకుని వస్తాను అని అన్నాడు. వెళ్ళాడు, బాబాగారు వెళ్ళారు, కానీ అతను గుర్తుపట్టాడా? లేదు. కానీ హేమాడ్ పంత్ సాయి అవగాహన ఉంది, సాయి తత్వం యొక్క అవగాహన అనేది ఆయనకు ఉంది. దాంతో కలలో కనపడ్డాడు, ఉత్తరం రాయలేదు, ఏం రాయలే. బాబాగారు ఎవరితోనో కౌరు చేయలే, నేను మీ ఇంటికి వస్తున్నాను ఆ భోజనానికి ఇవాళ. వెంటనే తన భార్యకి చెప్పాడు, బాబాగారు భోజనానికి వస్తారంట. ఏం బాగండి, హోలీ పండుగ రోజున బాబాగారు మన ఇంటికి ఎందుకు వస్తారు? మన ఇంటికి ఎందుకు వస్తారు బాబాగారు? అక్కడ బోల్డ్ మంది రకరకాల పదార్థాలు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతా ఉంటే మన ఇంటికి వస్తారా పప్పు నెయ్యి ఇది పెడతానికి? రారండి. కాదు కాదు అట్లా అన్నమాట. బాబాగారు ఏ రూపంలోనన్నా రావచ్చు, అది ముఖ్యం. ఏ రూపంలోనన్నా బాబాగారు రావచ్చు అనే అవగాహన ఎవరికి కలిగింది? హేమాడ్ పంత్ కలిగింది. అట్లాగే ఆయన వస్తాడని ఎదురు చూశాడు, ఆయన కోసం ఒక పీట వేశాడు, అక్కడ ముగ్గులు వేసి ప్లేట్ పెట్టారు, దాంట్లో ఆహార పదార్థాలన్నీ వడ్డించి పెట్టారు. బాబాగారు ఏమన్నా నిరుత్సాహపరిచారా? లేనే లేదు. ఆయన టక్కన ఫోటో రూపంలో వచ్చి అందుట్లో కూర్చున్నాడు. చెప్పిన మాట కలలో అయినా సరే, మీరా నేను వచ్చి నీ మీద అక్షంతలు చిమ్మితే అది కళ అనుకున్నావా నువ్వు? పిచ్చివాడ, కళ కాదు, నేను నీకు కనపడి చెప్పాను అని అంటే నేను చెప్పినట్టే అది. దాన్ని కళ అని అనుకుంటావా? తప్పయింది, క్షమించండి. అక్షంతలు కనపడి నా మీద, కానీ మీరు కనపడలేదు, తలుపులన్నీ వేస్తున్నాయి, ఏమైందో తెలియదు, కానీ అందుకని ఇక్కడే కదా కనుక్కుందామని వచ్చాను అన్నాడు. అప్పుడు బాబాగారు చెప్పారు, నాకు నా మాటకి దీనికి అసలు ఏమాత్రమూ తేడా లేదు అని బాబాగారు చెప్తున్నారు. కాబట్టి ఇవి బేసిక్ అవగాహన మనకు గనక బాబాగారి మీద ఉన్నట్టయితే బాబాగారి మీద అత్యంత దృఢమైనటువంటి విశ్వాసం మనకు కలుగుతుంది. ఈ 3 క్లిష్టమైనవి కాదు, ఈ 3 చిన్ని ప్రశ్నలు నేను నీకు గుర్తున్నానా? ఈ ప్రశ్న గుర్తుపెట్టుకోవడమే మనం చేయాల్సింది. నేను నీతో లేనా? నేను ఏదైనా స్వీకరించే ముందు నన్ను స్మరిస్తున్నావా? బాబాగారు ఇంకో రకంగా చెప్తారు దీన్నే, దాన్ని కొంచెం అనుకూలంగా మార్చుకుని మనం చెప్పింది ఆయన అదే అర్థంతోనే చెప్పారు. ఏదైనా తినే ముందు నన్ను స్మరిస్తున్నావా? శనగలు కానీ ఇంకోటి కానీ ఏదైనా. కాబట్టి ఈ మూడు ప్రశ్నల్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే చాలు. సాయి తత్వం అనేది దానంతట అదిగా వచ్చి మన మీద అలా ఇదైపోతుంది. వేరే పెద్ద ప్రయత్నాలు ఏమి చేయనవసరలా, భారీ పుస్తకాలు ఏమి చదవనవసరలా, భాగవత రామాయణ అట్లాంటివన్నీ చదవాల్సిన పని లేదు. సచ్చరిత్ర ఒక్కసారి చదువుకుని అట్లాంటి లీలలు ఒక్కసారి మననం చేసుకుంటూ ఉంటే చాలు, వ్యవహారం అంతా తేలిగ్గా తెలిసిపోతూ ఉంటుంది. ఇవాళ మన రజనీ కుమార్ గారు ఎంతో దూరం నుంచి వచ్చారు. మళ్ళీ ఆయన తర్వాత వెళ్ళి కలుద్దాం అనుకున్నాను, కుదరలేదు నాకు కలవడం. రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్కువ పనులు ఉంటాయంట, అట్లా అయిపోయింది. కానీ ఆయనే చాలా ఓపిక చేసుకుని కళ్ళు కనిపించవు, నెమ్మదిగా గ్రాడ్యువల్గా సైట్ తగ్గిపోయింది టీచర్ ఆయన. అయినా కూడా మా ఇళ్ళ దగ్గర ఒక స్థలం ఉందండి, దాంట్లో గుడి కడదాం అనుకున్నాం, మీరు కూడా పూర్వంబొగలు ఎక్కడ కట్టారంట కదా అని అడిగారు నన్ను. అవునవును కట్టాం అని ఆ ప్రాసెస్ అంతా అడిగారు. అట్లాగా ఆయనకి బాబాగారు అలాగా ఆయనలో ప్రవేశించారు. అట్లా ఒక గుడి కట్టుకున్నారు, జ్ఞాన మందిరం అని పేరు పెట్టుకున్నారు, చక్కగా కార్యక్రమాలు అక్కడ చేస్తున్నారు. ఆయన చేసే కార్యక్రమాలు నేను కూడా చేయట్లేదు ఇక్కడ, ఏదో ఇట్లా ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి కూర్చున్నాం మనం అంతే. కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా బాబా ఆశీస్సులు, ఆయనకి ఆయనతో పాటు వచ్చినటువంటి ఆ బాబుకి కూడా ఎల్లవేళలా సద్గురు ఆశీస్సులు కలగాలని,
సద్గురు ఆశీస్సులు తోడుగా ఉండాలని, సాయే వారికి తోడుగా ఉండాలని సాయిబాబా గారిని ప్రార్థిస్తూ, కాయేన వాచ మనసేంద్రియైర్వా వృత్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సాయి నారాయణాయేతి సమర్పయామి. సాయి నారాయణాయేతి సమర్పయామి. సాయి నారాయణాయేతి సమర్పయామి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय 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 सद्गुरु साईनाथ भगवान की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगी राज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की జై. ఇలాంటి మధుర క్షణాలు ప్రతి దినము మనకు ప్రసాదించాలని సాయిబాబా గారిని ప్రార్థిస్తూ, రజనీ కుమార్ గారు ఉండాలని ఆశిస్తూ, శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ భగవాన్కి జై. ఈరోజు మీ దగ్గర నుంచి ఒక మంచి సందేశాన్ని విన్నాను సార్. ఏం సార్ మూడే మూడు ముక్కల్లో సాధన అంటే సాధన గురించి రకరకాల చెప్తూ ఉంటారు, కానీ సాయి మార్గం అంతా చాలా సింపులే సార్. చాలా మీరు చెప్పినట్లు సాధన ఏమిటి బాబా మార్గంలో అంటే ఈ మూడు ముక్కలు నిరంతరం గుర్తు చేసుకుంటే అదే అంతే. దీని గురించి సార్ ప్రతి ఒక్కళ్ళు హేమత్వంత అయిపోతారండి. ఈసారి నేను సాయి సత్యయానం అనేటువంటి పుస్తకాన్ని అప్డేట్ చేసేటప్పుడు ఈ మూడింటిని దాంట్లో ఖచ్చితంగా పొందుపరుస్తాను. ఆ సత్యయానము అనేది అన్నారా, సాయి యానము అని